అందరికీ నమస్కారం. తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్కి స్వాగతం. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా వృశ్చిక రాశి వారు చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రోజు వచ్చే అప్డేట్స్ను ఫాలో అవ్వండి. వృశ్చిక రాశి వారికి మార్చి 28 శుక్రవారం రోజు జరిగేటువంటి దిన ఫలితాల గురించి, అదేవిధంగా శుభ అశుభ పరిణామాలు ఎలా చోటు చేసుకోబోతున్నాయి, వీరికి ఏ దేవతారాధన చేయడం వలన అంతా మంచి జరుగుతుంది అనేటువంటి విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారు ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. వీడియోని పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి. అప్పుడు నేను చెప్పే విషయాలన్నీ మీకు చక్కగా అర్థమవుతాయి. అనుకూలతగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేయాలి అనేటువంటి విషయాల గురించి ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అప్పుడు మీకైతే ఏం చెప్తున్నా అనేది పూర్తిగా అర్థమవుతుంది. అయితే సాధారణంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే ఏదైనా ఒక పనిని అనుకుంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం వీరికి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే ఏ పనిని కూడా మొదలు పెడితే మాత్రం దానికి పూర్తి చేసేంత వరకు విడిచిపెట్టరు. చూడండి, వీరికి రేపటి రోజున ఆర్థిక పరంగా చాలా మెరుగైనటువంటి ప్రయోజనాలను అయితే రేపటి రోజున వీరు చూడబోతున్నారండి. అలాగే విద్యార్థులకు కష్టపడినటువంటి, అంటే మీరు ఎంతైతే కష్టపడతారో ఈ సంవత్సరం అంతా ఏ విధంగా అయితే మీరు దేని గురించి అయితే ఎక్కువగా కష్టపడి చదివారో ఆ సమయం అంతా కూడా మీకు అనుకూలంగా మీ పరీక్షల్లో మీరు విజయవంతం అవుతారనేటువంటి రోజుగా రేపటి రోజున తెలుసుకోవాలి. అయితే రేపటి రోజున కొంచెం ఒత్తిడి కాస్త అధికంగా ఉంటుంది. అంటే మీకున్నటువంటి పని పట్ల కావచ్చు, లేదంటే ఇంట్లో ఉన్న వారి పట్ల, లేదంటే ఏదైనా చిన్నపాటి సమస్యల వలన కొంచెం ఎక్కువ ఒత్తిడికి గురవుతారండి. కాబట్టి ఒత్తిడికి ఎక్కువ గురి కాకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏ పనైనా కానీ సమగ్రవంతంగా ఆలోచించేటువంటి శక్తిగా మీకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం ఆలోచించేటువంటి తెలివితేటలపై పెట్టి కాస్త ఒత్తిడిని తగ్గించుకోండి. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలకు, గొడవలకు రేపటి రోజున పూర్తిగా మీరైతే దూరంగా ఉండాలని మరి మీ యొక్క దిన ఫలితాల గురించి ప్రకారం సూచన ఇస్తున్నాను. ఎందుకంటే రేపటి రోజున ఏదైనా కానీ క్షణం కూడా ఆలోచించకుండా, ఏమాత్రం కూడా మనము అసలు ముందు ఏం జరుగుతుంది అనేది పట్టించుకోకుండా ఎవరినైనా ఒక మాట అనడం కానీ, లేదంటే అనవసరంగా కోపాన్ని తెచ్చుకొని ఆ కోపంలో ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలకు గురై ఒక్కొక్కసారిగా ఏదైనా నిర్ణయం తీసుకోవడం కానీ, లేదంటే ఎవరైనా కానీ అనవసరంగా దూషించడం కానీ ఇలాంటివి చేస్తూ ఒక్కొక్కసారి ఏంటంటే మనం కావాలనే కూడా ఏ పని కూడా చేయమండి. ఎందుకంటే మనకు వచ్చేటువంటి ఒత్తిడి అంటే మన పని వలన, స్ట్రెస్ వలన, లేకపోతే మనకు కొంచెం ఏదైనా చిన్న సమస్య ఉన్నా కానీ, లేదంటే ఇంట్లో ఏదైనా పరిస్థితి బాగా లేకపోయినప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండానే ఒక మనిషికి ఎలా ఉంటుందంటే ఎవరో పట్టి పీడిస్తున్నట్లుగా, గట్టిగా లాగి పట్టేసినట్లుగా, అలా మన బాడీ అంతా కూడా ఏదో ఒక మాట వినకుండా విపరీతమైనటువంటి కోపానికి గురి అవుతూ ఆవేశపూరితమైనటువంటి కొన్ని నిర్ణయాలను అప్పటికప్పుడే మనకు తెలియకుండానే తీసుకుంటూ ఉంటాం. కాబట్టి రేపటి రోజున ఇటువంటి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలను తీసుకోకుండా పూర్తిగా మీరైతే దూరంగా ఉండండి. అలాగే గొడవలకు కూడా కొంచెం దూరంగా ఉండండి. కుటుంబంలో కొన్ని సమస్యలు రేపటి రోజున మిమ్మల్ని బాధిస్తాయని చెప్పుకోవచ్చు. అలాంటిదైనా కావచ్చు రేపటి రోజున. అంటే ఆర్థిక పరంగా అయితే మీకు ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. కానీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఎలా ఉంటాయంటే వృద్ధులకు కానీ, లేదంటే ఇంకా ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారికి కానీ, ఎవరికైనా కానీ చిన్నపాటి అనారోగ్య సమస్యలు అయితే తలెత్తడం, వాటి వల్ల మీరు కొంచెం ఇబ్బందులు కలగడం వంటి వాటివి చూస్తారనమాట. ఇక కొంచెం టెన్షన్స్కి గురవడం జరుగుతుంది. కాబట్టి రేపటి రోజున మీరు పూర్తిగా జాగ్రత్త వహించండి. ఇంట్లో ఉన్న వారి పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకంటే పెద్దవారు ఉంటారు కాబట్టి అసలే నమ్మరు. కాబట్టి కొంచెం వారికి ఏదైనా వాతావరణం మార్పు రావడం వలన కానీ, ఈ సమ్మర్లో వారు కొంచెం ఇబ్బంది పడడం, కొంచెం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి కావాల్సినటువంటి కొన్ని సదుపాయాలను మీరు ఏర్పాట్లు చేయాలి. కాబట్టి వారికి మనం ఏదైనా కానీ ఫర్ సపోజ్ కొంచెం వృద్ధులైతే ఇంట్లో వారికి అన్నీ కూడా ఇక మనమే ఏదో ఒక రకంగా జాగ్రత్తగా మనం ఏ లోటు లేకుండా చూసుకోవాలి. కాబట్టి వారికి యొక్క ఎండ వాతావరణం వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఏంటంటే చిన్నపాటి అనారోగ్య సమస్యలకు గురయ్యేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి వారికి ఏమేమి కావాలో అవన్నీ కూడా వారికి అయితే సమగ్రంగా ఇవ్వండి. ఇక అలాగే రేపటి రోజున మీకు ఏదైతే అవసరమైనటువంటి సమయం ఉంటుందో, ధనం లభించేదిగా గురించి అయితే బాధపడ్డారో దానికి సరిపడా రేపటి రోజున మీ అవసరమైనటువంటి సమయంలో మీ చేతికి అయితే ధనం లభిస్తుంది. అయితే అలా లభించినప్పుడు ఆ ధనాన్ని
ఒక్కసారిగా మొత్తం ఖర్చు పెట్టేయకండి. ఎందుకంటే రేపన్న రోజు ఏం అవసరం వస్తుందో తెలియదు కాబట్టి కొంచెం ఆచితూచి జాగ్రత్త పడండి. ధనం విషయంలో ఎట్లా అంటే అట్లా ఖర్చు పెట్టేసి రేపటి రోజున మరలా అయ్యో మాకు చేతిలో డబ్బు లేదని చెప్పేసి అనవసరమైనటువంటి ఖర్చులన్నీ అయిపోయిన తర్వాత బాధపడినా కూడా ఎటువంటి ప్రయోజనం లేదు. ఒక రూపాయి కూడా సహాయం చేసేవారు లేరు ఈ రోజుల్లో. కాబట్టి ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం మనకు అవసరమైనప్పుడు వాడుకొని తర్వాత ఆ యొక్క ధనాన్ని దాచిపెట్టుకోండి. ఇక అలాగే రేపటి రోజున బంధువులతో అవసరాలకు ధనం సర్దుబాటు చేసేటువంటి స్థితికి కూడా రేపటి రోజున మీకు తప్పకుండా ఉంటుంది. ధనానికి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండాలని కనిపిస్తుంది. సమాజంలో మీకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని, గౌరవ స్థానంలో మంచిగా అంటే మీరు దేని గురించి అయితే అన్యాయం జరిగిందో దాని పట్ల మీకైతే న్యాయం జరిగింది అవకాశాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి. ఇక అలాగే రేపటి రోజున మీకు అనుకూలంగా ఉండేందుకు మీరు శని గ్రహ ఆరాధన చేసుకోండి. అలాగే శనీశ్వరుడిని ఆరాధించడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. పరమేశ్వరుని యొక్క ఆరాధన కూడా చేసుకోండి. అలాగే ఎప్పుడైనా కానీ ఈ ఒక్క వారంలో అంటే మనం శుక్రవారం కానీ శనివారం కానీ దేవుడి పేరు మీద మీకు పూజలు చేసుకొని ఆ రోజున కొంచెం ఉపవాసం ఉన్నట్లయితే ఈ భగవానుని యొక్క అనుగ్రహం కాస్తైనా మనకు కలిగి మనము సంతోషంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఆ శనీశ్వరుడిని పూజించడం వలన మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అయితే మీరు ఎప్పుడు కూడా రేపు కొంచెం టెన్షన్స్కి గురయ్యే అవకాశం ఉంటుంది. ఏలినాటి శని వలన కొంచెం బాధపడి తగ్గుముఖం కలిగి శని భగవానుని యొక్క అనుగ్రహం మీకైతే తప్పకుండా లభిస్తుందని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున ఈ రాశిలో ఉన్నవారికి వారి యొక్క సంతానం వలన ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందబోతున్నారు. మీ సంతానాన్ని చూసి మీరు చాలా గర్వపడతారు. వాదనలు, తగువులు, అనవసరంగా ఇతరులతో తప్పులు, ఏంచటాలు ఇవన్నీ కూడా రేపటి రోజున మానుకోండి. అసలు అనుకూలంగా లేదు అని చెప్పుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో కూడా ఎటువంటి వాదనలు కానీ అనవసరంగా గొడవల్లో తలదూర్చడం కానీ ఇలాంటివి అసలు పెట్టుకోకండి. ఇక బంధుమిత్రులు ఇవన్నీ ఒకవైపు కేవలం మీ ప్రేమ భాగస్వామి ఇంకొక వైపు నిలిచేలా ఉంటుంది. కాబట్టి మీరు ఆమెకు లేదా ఆయనకు వ్యతిరేకంగా అయితే మాట్లాడటం కానీ ఇలాంటివి చేయకండి. స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును కూడా రేపటి రోజున నమోదు చేసుకోండి. ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయని అనుకోండి, ఎప్పటికైనా కానీ వెళ్ళాలని చెప్పి దాన్ని ముందుగానే రేపటి రోజున మీరైతే ఖరారు చేసుకోండి. అవి మీరు సరికొత్త సాంకేతికతను, నైపుణ్యాలను నెరవేర్చుకోవడానికి మీకు ఎప్పటికైనా కానీ సహాయపడుతుంది. ఇక ఈ రోజున మీరు ఆకస్మికంగా అనవసర ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరాలు ఏర్పడతాయి. దీనివల్ల మీరు కుటుంబంతో గడపాలి అనుకున్నటువంటి ప్రణాళికలు కూడా రేపటి రోజున మీకైతే విఫలం చెందుతాయి. ఇక మీ వైవాహిక జీవితంలో ఎన్నో ఎగుడు దిగుడు తర్వాత మీరు పరస్పరం ప్రేమను కురిపించుకోవడానికి మీకు ఒక బంగారమైనటువంటి రోజుగా భావించవచ్చు. అంటే ఎవరికైనా కానీ వైవాహిక జీవితంలో అంటే ఇద్దరి పట్ల ఏదైనా పరస్పరం ఏదైనా కానీ ఇన్ని రోజుల పట్ల కొంచెం ఏదైనా అనవసరమైనటువంటి వాదనలు జరుగుతూ ఉన్నా కానీ లేదంటే అనవసరంగా మీరు దేని గురించి అయినా కూడా మీరు బాధపడుతూ ఉన్నారనుకోండి, రేపటి రోజున ఏంటంటే తిరిగి ఎక్కువ గురయ్యే అవకాశం ఉండి మంచి ఇంప్రెషన్ అయితే పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి వారి ప్రేమను మీరు అర్థం చేసుకోవడం వల్ల ఇరువురు కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని రేపటి రోజున మంచిగా సఖ్యతగా ఉండడానికి మీకైతే అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చండి. ఇక అలాగే చూసుకున్నట్లయితే రేపటి రోజున కానీ ఏదైనా కానీ అంటే కొన్ని మీకైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చాలా అంటే చాలా రోజుల నుండి మేము అసలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయే విధంగా ఈ పనులు అసలు ఎంత అనుకున్నా కూడా వెనకంజలోనే ఉన్నాయి, మాకు అసలు ఏమీ కలిసి రావట్లేదని చెప్పి బాధపడుతున్న వారికి మీకు ఆ పనిలో కొంచెం అయితే సక్సెస్ అనేది తప్పకుండా మీకు ప్రశాంతత అనేది కూడా ఏర్పడుతుంది. అలాగే మీ పనితనం వల్ల మీరు ప్రమోషన్లు కూడా పొందేటువంటి అవకాశం రేపటి రోజున రాబోతుంది. అనుభవం గలవారి నుండి మీరు మీ వ్యాపారం విస్తరణకు సలహాలు కూడా కోరుతారు. అంటే వ్యాపారాలకు సంబంధించినటువంటి ఏవైనా సలహాలు కోరుతారు. ఇక ఉదారత, సమాజ సేవ ఇవన్నీ కూడా మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉన్నటువంటి కారణం వల్ల సమయాన్ని కేటాయించగలిగితే మీకు ముందు రోజుల్లో అన్నీ కూడా అంటే దేని గురించి ఎలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనే దానికి మీరు బాగా సమయాన్ని కేటాయించిన వారవుతారు. ఇక ఓవరాల్గా చూసినట్లయితే మీకు అన్ని విధాలుగా రేపటి రోజున చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే కొన్ని విషయాలు అయితే ప్రతికూలతలు అయితే కనిపించాయి. కాబట్టి ఆ ప్రతికూలతను కూడా అనుకూలంగా మీరు తప్పకుండా మార్చుకోగలుగుతారు. హనుమాన్ చాలీసా పఠించుకోండి, మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. చూశారు కదండి ఈ వృశ్చిక రాశి వారి యొక్క దిన ఫలితాల గురించి, అలాగే ఎలాంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ ఆరాధన చేయడం వలన మీకు అన్నీ అనుకూలంగా ఉండాలి,
ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవచ్చు అనేటువంటి విషయాలన్నీ ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. వృశ్చిక రాశి వారు మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా ఫాలో అవుతుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.